ఆధునిక హైదరాబాద్ నిర్మాతగా పేరున్న సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన దృష్టిని అమరావతిపై కేంద్రీకరించారు. హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అత్యంత అధునాతన టెక్నాలజీతో అమరావతిని ఒక స్మార్ట్ సిటీగా మారుస్తామని చెప్పారు. 1999 నుంచి 2005 మధ్య హైదరాబాద్ ను ఎలాగైతే శరవేగంగా అభివృద్ధి చేశామో అదే స్ఫూర్తితో ఇప్పుడు అమరావతిని గ్లోబల్ మ్యాప్ లో నిలబెడతామని చంద్రబాబు ప్రకటించారు. గచ్చిబౌలిలోని ఐఎస్బీలో జరిగిన సమ్మిట్ లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో కొత్త జోష్ నింపుతున్నాయి. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులపై సీఎం చంద్రబాబు ఓపెన్ అయ్యారు. కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేము అని ఆయన వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 2004లో తన ఓటమికి అనేక కారణాలున్నాయని, అప్పట్లో అద్భుతమైన అభివృద్ధి చేసిన ప్రజలు ఎందుకు దూరం పెట్టారో విశ్లేషించారు. మళ్లీ అధికారంలోకి రావటానికి తమకు 10 ఏళ్లు పట్టిందని గుర్తు చేసుకున్నారు. అభివృద్ధికి సంక్షేమం తోడైతేనే ప్రజాదరణ లభిస్తుందని ఇప్పుడు తన 2024 పాలనలో నిరూపిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో తన పాత్రను ముఖ్యమంత్రి మరోసారి గుర్తు చేశారు. తాను పట్టుబట్టి ఢిల్లీ వెళ్లి బిల్ గేట్స్ ను కలిసిన తీరును, హైదరాబాద్ కు ఐటీ కంపెనీలను తీసుకొచ్చిన విధానాన్ని వివరించారు. నల్సర్, IIIT వంటి విద్యా సంస్థలను స్థాపించడంతో పాటు తన కృషి వల్లే జినోమ్ వ్యాలీ వచ్చిందని చెప్పారు. కేవలం 9 నెలల్లోనే కృష్ణా నది నుంచి హైదరాబాద్ కు తాగునీరు తీసుకొచ్చిన పాత రోజులను నెమరవేసుకున్నారు. తన దార్శనికత వల్లే నేడు హైదరాబాద్ గ్లోబల్ ఐటీ హబ్ గా మారిందని చంద్రబాబు గర్వంగా చెప్పారు. ముప్పై ఏళ్ల క్రితమే ఐటీ గురించి ఆలోచించానని చెప్పిన బాబు ఇప్పుడు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, డేటా సెంటర్లపై ఫోకస్ పెట్టారు. భవిష్యత్తులో ప్రపంచ దేశాల డేటా సెంటర్లు భారత్కే వస్తాయని జోస్యం చెప్పారు. ఇప్పటికే ఏపీని గ్రీన్ ఎనర్జీ రంగంలో దక్షిణాదిలోనే నంబర్ 1 స్థానంలో నిలబెట్టామన్నారు. సోలార్, విండ్, గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయం, వైద్యం మరియు రక్షణ రంగాల్లో పెద్ద ఎత్తున వాడుతున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. గడిచిన 5 ఏళ్లలో ఏపీ అభివృద్ధి కుంటుపడిందని, వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ తన ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా అందిస్తోందని చెప్పారు. అమరావతిని ఒక నాలెడ్జ్ ఎకానమీ హబ్ గా మార్చటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. మరి బాబు విజన్ అమరావతిని హైదరాబాద్ స్థాయికి తీసుకెళ్తుందా అన్నది చూడాలి.